హాయ్ ఫ్రెండ్స్, శ్రీ ఎల్లమ్మ వంటలకి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట బొబ్బర్ల కర్రీ. ఇది ఎంతో డెలిషియస్గా ఉండి చపాతీలోకి అండ్ రైస్లోకి టేస్టీగా ఉంటుంది. ముందుగా నానబెట్టిన బొబ్బర్లు 1 కప్పు, ఉల్లిపాయ 1, ఆలుగడ్డ 1, దానిలోకి సాజీరో పట్ట తాలింపులో ఇలా వేయాలి. తాలింపు వేశాక దానిలోకి ఉల్లిపాయలు వేయాలి. ఎర్రగా వేసిన ఉల్లిపాయలోకి పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా సరిపడా ఉప్పు వేసి చక్కగా కల్లిగా పెట్టుకున్న ఉల్లిపాయలకి చక్కగా వేగాక ఆలుగడ్డ ముక్కలు, ధనియా పౌడర్, సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా పొడి, ఆలుగడ్డ ఇలా వేగాక దానిలోకి టమాటా ముక్కలు వేసి చక్కగా చిన్న మంట పైన మగ్గనిచ్చాలి. ఆలుగడ్డలు టమాటాల్లోకి ఈ బొబ్బర్లు వేసుకొని చక్కగా ఇలా కయ్య తిప్పుకొని కొద్దిసేపు స్టవ్ మీద ఉడకనియాలి. అన్నిటిలోకి మసాలా చక్కగా ఇమిడాక స్టవ్ ఆలుగడ్డ బొబ్బర్ల కూర టమాటా రెడీ. దానిలో కొద్దిగా కొత్తిమీర, దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి దించుకోవాలి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే బొబ్బర్ల కూర రెడీ. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్. ఎంతో ఎమ్మీగా ఉండే బొబ్బర్ల కూర రెడీ. రోటీతో ఈ కర్రీ తీసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది.